సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగులగిద్ద మండల పరిధిలోని మోర్గి మోడల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది బాలికలను నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి చికెన్ భోజనం తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత కలిగింది. నా పేరు లావణ్య, మాది సిరిగాపూర్. నేను మోరీ మోడల్ స్కూల్లో చదువుకుంటాను. నిన్న నైట్ చికెన్ తిన్నాము. చికెన్ తినడం వల్ల వామిటింగ్స్ అయినాయి 7 times 6 times అందరికి. కొంతమంది 2 times 3 times అట్లా అయినాయి. అతను ఏమంటారు చికెన్ తెచ్చే అతను ఏమంటారు 10కి 11కి తెచ్చేది 1:32కి తెస్తారు. వాళ్ళు వండే వాళ్ళు ఏమంటారు లంచ్ టైంకి వండుదాం అనుకుంటే వండకుండా నైట్ వండిర్రు. అది పాయిజన్ లాగా మారి ఏమంటారు అందరు తిన్నారు. కొంతమందికి ఏమంటారు వామిటింగ్స్ మోషన్స్ అట్లా అయ్యాయి. 10:30కి వీళ్ళు బాగానే చూసుకుంటారు సార్. వచ్చిన వెంటనే అడ్మిట్ చేసుకుర్రు. అంటే అందరికీ చూసిర్రు. సీరియస్ ఉన్న వాళ్ళ గ్లూకోజ్ అవన్నీ పెట్టేసిర్రు. అంటే కొంచెం చికెన్ తినడం వల్ల ఏమంటారు స్మెల్ వచ్చిన చికెన్ తినడం వల్ల వామిటింగ్స్ అవి అయినాయి అని చెప్పారు. అంటే ఏమంటారు ఎలా పెట్టిరా స్మెల్ వచ్చిన ఫుడ్ అనుకుంటాను. ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు ఏదైతే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ద మండలం మోర్గి మోడల్ పాఠశాలలో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము మా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి అస్వస్థతకు గురైన విద్యార్థులని పరామర్శించడానికి ఈరోజు మా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ హాస్టల్లో కానీ వసతి గృహాల్లో కానీ అదేవిధంగా గురుకులాల్లో కానీ జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము ఏఐఎస్ఎఫ్గా ఒకటే అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కోట్ల రూపాయలతో ఈరోజు విద్యార్థులకి 3 పూటల భోజనం కానీ అదే పౌష్టికారం అందించే చికెన్ మటన్ ఎగ్ ఇలాంటి అన్నీ ప్రోత్సహిస్తున్నప్పటికీ ఈ కాంట్రాక్టర్లు నిర్లక్ష్య ధోరణి, అంటే ముఖ్యంగా వాళ్ళకు రావాల్సింది లాభాలు. ఆ లాభాలకు ఉద్దేశించి ఈరోజు నాణ్యమైన భోజనం కానీ చికెన్ విషయంలో ఖరాబైన చికెన్ తీసుకొస్తే తక్కువ రేటుకు వస్తుంది. ఆ తక్కువ రేటు వస్తే మాకు లాభాలు వస్తాయి. ఆ లాభాల ఉద్దేశంతోనే ఈరోజు విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించలేకపోతాం. హాస్టల్లో తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నట్టు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు మా దృష్టికి వచ్చింది. సో అది ఫుడ్ పాయిజనింగ్ అంటే అది ఎలాగైనా కావచ్చు. అది ఫుడ్ పాయిజనింగ్ అది ఎందువల్ల అనేది మనము నిర్ధారించడానికి ఇప్పుడు ఉండదు. దాని గురించి ఏదైనా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అది ఎంక్వైరీ చేసి ఫైనల్ ఒపీనియన్ అనేది వాళ్ళు ఇస్తారు. మాదేంటంటే మనం చెప్పలేము. అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు అక్కడ ఏముంది అనేది అక్కడ హాస్టల్లో కానీ లేకపోతే చుట్టుపక్కల పరిసరాలను బట్టి వాళ్ళు అక్కడ నిర్ధారించాల్సి వస్తుంది. మేము చెప్పేది ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. డాక్టర్లుగా మేము గెస్ చేయగలుగుతాం కానీ అక్కడ పరిస్థితులు మేము చెప్పలేము కదా. ఎవరి పేషెంట్లు వచ్చినా మేము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మాత్రం మేము నిర్ధారించగలుగుతాం కానీ అక్కడ పరిస్థితులను అయితే మేము చెప్పలేకపోతాం.